ఇండియా క్రికెట్లో శ్రేయస్ అయ్యర్కి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతో ఫామ్లో ఉన్న కెప్టెన్సీగా ఎంతో నిరూపించుకుంటున్నా సరే టీం సెలెక్ట్ చేయట్లేదు. దానికి కారణాలు ఏంటనేది కూడా చాలామందికి సోషల్ మీడియాలో అయితే అర్థం కావట్లేదు. ఏంటంటే సోషల్ మీడియాలో ఏవేవైతే చూపిస్తున్నారు, ఏంటంటే మోడీ గారికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, అమిత్ షాకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, లేదంటే అమిత్ షా వాళ్ళ అబ్బాయికి సరిగ్గా పట్టించుకోలేదు అనే దాని మీద గంభీర్ కోపం వచ్చింది. గంభీర్ బీజేపీ కాబట్టి సో సెలెక్ట్ చేయట్లేదు, ఇవన్నీ చక్కర్లు కొడుతున్నాయి. మరి వీటిలో ఎంతవరకు నిజం అనేది కూడా అర్థం కావట్లేదు. కాకపోతే ఇండియాకి ఆస్ట్రేలియాకి ఉన్న తేడా అది. ఆస్ట్రేలియా ఏంటి, ఎలాంటి వాడినైనా సరే టాలెంట్ బేస్ మీద సెలెక్ట్ చేస్తుంది. ఇండియా అలా కాదన్నమాట, రాజకీయాల బేస్ మీద సెలెక్ట్ చేస్తుంది. అందుకే ఇండియా టీము వరల్డ్ కప్ ఎప్పుడో 1983లో కొడితే 2011లో కొట్టింది. ఇప్పటివరకు ఒక వన్డే వరల్డ్ కప్ ఎందుకు కొట్టలేదంటే కేవలం రాజకీయాల వల్లనే కారణం అన్నమాట. సో ఇప్పుడు అత్యధిక ఫామ్లో ఉన్నాడు. 2023 వరల్డ్ కప్ చూస్తే స్టాటిస్టిక్స్ చూడండి, శ్రేయస్ అయ్యర్ స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి. 2024 ఐపీఎల్ విన్ చేసాడు. 2025 పంజాబ్ 11 ఏళ్ళ తర్వాత 12 ఏళ్ళ తర్వాత ఐపీఎల్లో ఫైనల్ తీసుకొచ్చాడు. కోల్కతాని 12 ఏళ్ళ తర్వాత విన్ చేయించాడు. ఇన్ని గణాంకాలు చూపిస్తున్నా సరే శ్రేయస్ అయ్యర్ని కేవలం సెలెక్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే చాలామంది ఏం చెప్తున్నారంటే గంభీర్గా లేదంటే బీజేపీ కారణం ఇవన్నీ చెప్తున్నారు. సో మరి దీని టీము నగ్గాలని కోరుకోవాలి, కానీ పాలిటిక్స్లో ఒకళ్ళు కాంగ్రెస్ ఇష్టం వచ్చు, ఒకళ్ళు బీజేపీ ఇష్టం వచ్చు, ఒకళ్ళు బీజేపీ ఇష్టం కాకపోవచ్చు. అలాంటి మాత్రం అది తీసుకొచ్చి స్పోర్ట్స్లో చూపిస్తానంటే ఎట్టా? ఓకే, అమిత్ షా గారు అబ్బాయి గారే ఇందులో బీసీసీ చైర్మన్, ఐసీసీ చైర్మన్ ఉన్నారు కాదంటే, కాకపోతే ఇండియా వరల్డ్ కప్ కొట్టాలన్నా, ఇండియా ఇంక మరిన్ని విజయాలు సాధించాలన్నా సరే ఇలాంటి పాలిటిక్స్ అన్నింటిని పక్కన పెట్టి టీంని సెలెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.